ఏంటి ప్యాన్ లోనే తింటున్నా అనుకుంటున్నారా? లేదండి. ఏదైనా కర్రీ చేసినప్పుడు లాస్ట్ లో ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కదా. సో నేను కూడా అదే చేస్తున్నా. వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకుని లాస్ట్ లో తింటుంటే ప్యాన్ లోనే తినేస్తున్నా అనమాట. నేను చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. చాలా మంది పాలకూర తినడానికి ఇష్టపడరు. ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. చపాతీలోకి, రైస్ లోకి చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2 గంటలు పాలకూరని బాగా నీట్ గా కడిగి పెట్టేసుకున్నాను అనమాట. అలాగే సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆనియన్స్ మనకి ఎన్ని కావాలో అన్ని ఎక్కువగా వేసుకోవచ్చు. ఆనియన్స్ ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఆయిల్ ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత 2 కట్టలు కట్ చేసుకున్న పాలకూర వేసి కొంచెం పసుపు వేసి కొంచెం సరిపడినంత ఉప్పు వేసి బాగా మగ్గిచ్చేసేయండి. పాలకూరలో మనకు ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి ముందే. సో ఇదంతా మగ్గిపోయిన తర్వాత మనకి కొంచెం గుజ్జులాగా ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు మనము కారం, ఇప్పటినంతా ధనియా పౌడర్, అలాగే 2 స్పూన్లు పల్లీలు వేయించి మిక్సీ కొట్టుకున్నాను అనమాట. 2 స్పూన్లు పల్లీల పౌడర్ వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేసేయండి. ఈ పల్లీల పొడి వేయడం ద్వారా చాలా టేస్టీగా వస్తుంది. పల్లీల పొడి వేయడం ద్వారా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. పిల్లలు కూడా నాకు కావాలి అన్నట్టు తింటారు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఆ తర్వాత కామెంట్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. అలాగే కొంచెం లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.